హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వైజాగ్ టూర్కి వెళ్ళడం జరిగింది. ఆ టూర్లో అయితే ఆర్కే బీచ్ పక్కన మ్యూజియం పెట్టారని చెప్పి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. స్టార్ట్ అయ్యేటప్పుడు మేము కరెక్ట్గా అక్కడ దిగేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యి మేమైతే బీచ్లో తిరుగుదామని చెప్పి అనుకున్నాం. కానీ వర్షం స్టార్ట్ అయింది కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా ఆర్కే బీచ్ ఉంటే పక్కన మ్యూజియం పెట్టారంట. ఆ మ్యూజియంలోకి వెళ్ళామండి. వెళ్తే అక్కడైతే కరెక్ట్గా లోపలికి వెళ్ళే టైంకి ఫ్లైట్ అయితే వెళ్తుంది. అదైతే మీకోసం నేను చాలా కింద నుంచి వెళ్తుంది, అది వీడియో తీసి పెట్టాను. ఇది విమానం అండి. విమానం అయితే దీన్ని 1988లో 88 నుంచి 2017 వరకు కూడా ఇది మన భారతదేశం ఇండియాకి యుద్ధం జరిగేటప్పుడు ఈ విమానాన్ని వాడేవారంట. ఇది దగ్గర దగ్గర 29 సంవత్సరాలు మన ఇండియాకి సేవ చేసిందంటండి. దాని లోపలికి వెళ్ళి అన్నీ చూసామండి. మాకు అందరికైతే చాలా బాగా అనిపించింది. ఇది యుద్ధంలో వాడిన విమానం అని చెప్పేటప్పటికి మామూలు విమానం అయితే ఎలా ఉంటుందో తెలుసు, కానీ యుద్ధానికి వాడే విమానాలు ఎలా ఉంటాయి అనేది మనకి ఎప్పుడు ఐడియా ఉండదు. ఈ విమానం అయితే చాలా బాగా అనిపించింది. అలా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్తే ఖచ్చితంగా దాన్ని విజిట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వైజాగ్ వెళ్తే ఖచ్చితంగా దాన్ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.